హలో అండి, అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో తోటలో జరిగిన కొన్ని పనుల గురించి. ప్రీవియస్ వీడియోకి కొన్ని కంటిన్యూషన్ క్లిప్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. ఈ చెట్టు ఏంటో చూడండి. చాలామంది తెలియని వాళ్ళు అల్లం మొక్క అనుకుంటారు, కానీ ఇది ఇలాచీ మొక్క అండి. అదే యాలుకల చెట్టు. చూడండి, ఫ్లవరింగ్ వచ్చింది. ఇంకా యాలకులు అయితే కనిపించలేదు, కానీ ఫ్లవరింగ్ అయితే ఉంది. ఆకులు కూడా చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అల్లం మొక్కలాగే ఉంది. ఎవరన్నా చూసారంటే గమ్ముని అల్లం మొక్కనే అనుకుంటారు, తెలిసిన వాళ్ళు తప్ప. ఇది నాటి 2 years అవుతుంది. తోటలో కొంచెం తవట మట్టి తోలించానండి. తవట మట్టి అంటే ఇసుక మట్టి కలిసినట్టుగా ఉంటుంది. అంటే ప్యూర్ గల్లు ఇసుక కాదు, ఇలాగని మరీ మెత్తగా ఉండేది కాదు, మీడియంగా ఉంటుంది. మాకు నల్లరేగడి మట్టి అవ్వడంతో ఎక్కడ కలుపు వచ్చినా తీయడం చాలా కష్టంగా ఉంటుంది. అది కాక చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు అవి ఎదగడం కూడా కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంది. కొంచెం బతికి మొక్కలు పెద్ద అయిపోతే మాత్రం ప్రాబ్లం ఉండట్లేదు, కానీ కొత్తగా ఏమన్నా టమోటా నారు, పచ్చిమిరపకాయల నారు, వంకాయ నారు అట్లా ఏమన్నా చిన్న మొక్కలు పెట్టి విత్తనాలు పెట్టాలంటే అవి సరిగ్గా జర్మినేట్ అవ్వట్లేదు. అందుకనేసి నేను మట్టిలో కలపడానికి అనేసి ఇసుక తోలించాను. నేను లాస్ట్ మంత్లో నర్సరీలో చామంతి చెట్లు కొనడానికి వెళ్ళానండి. నేను ఏమడిగానంటే నర్సరీ వాళ్ళని, ఈ చామంతి మొక్కలు ఇన్ని కలర్స్ ఉంటున్నాయి కదా, ఇవి ఈ సీజన్ వరకు ఉంటున్నాయి, నెక్స్ట్ సీజన్కి ఆ చెట్లు అసలు బతకట్లేదు, అంటే చెట్లే ఉండట్లేదు, ఆ 1 month 2 months మాత్రం పువ్వులు పూస్తున్నాయి, తర్వాత పూయట్లేదు అని అడిగాను. ఆయన ఏం చెప్పారంటే, ఈ సీజన్ అంతా అయిపోయే స్టేజ్లో తీసుకెళ్ళి వాటిని కొంచెం నీడ ప్లేస్లో పెట్టి, అంటే అరటి చెట్ల కింద కానీ ఏదైనా పెద్దగా ఉండే చెట్ల కింద పెట్టి జాగ్రత్తగా వాటిని ఫర్టిలైజ్ చేస్తూ ఉంచమన్నారు. లాస్ట్ వీడియోలో నేను కొన్ని నారు తీసుకుని రావడం మీరు గమనించుంటారు. అవి టమోటా, వంగ, మిరప ఇట్లా నారులు కొన్ని తీసుకుని వచ్చాను. అలాగే అట్రాక్టివ్ క్రాప్స్ కింద బంతి మొక్కలు కూడా తీసుకొచ్చాను. ఇవేమో కోడి పిల్లలు. లాస్ట్ వీడియోలో వీటిని ఎలాగా కోళ్ళ షెడ్లో వదిలేము, వాటికి ఏమేమి ఏర్పాట్లు చేసాము అవన్నీ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, ఎవరైనా కావాలంటే చూడొచ్చు. వీటిని బొంత కోళ్ళు అంటారు. లాస్ట్ టైము నేను తెచ్చిన నారండి ఇది. నాటే ఆ క్లిప్స్ నేను తీయలేదు, కానీ హడావిడైపోయి నారు మాత్రం నిలదొక్కుందనే చెప్పాలి. ఇదండి, ఈ చిన్న బిట్లో నేను ఏమేమి వేస్తున్నానో ATM మోడల్లో మీకు చూపిస్తాను. చిన్న చిన్న మొక్కల్లోనే నేను 5 layer ట్రై చేస్తున్నాను. దీంట్లో నేను ఏమేమి పెట్టానంటే పసుపు, టమోటా, బెండ పెట్టాను, అలాగే అల్లం పెట్టాను, అలాగే పుదీనా పెట్టాను. అంటే 5 layers మొత్తం. ఇదండి, ఇదేమో బచ్చిలాకు. ఫుల్గా కాయలు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు సీజన్ అనుకుంటా కాయలు రావడానికి. అండి, మొత్తం ఆ కోళ్ళ షెడ్ అంతా ఫుల్ అయిపోయింది ఆ బచ్చల చెట్టుతో. కోళ్ళకు కూడా లోపల చాలా చల్లగా ఉంది ఇప్పుడు. అది కొంచెం పెద్దదవద్దు కదా. చామదుంపలు కూడా వేశాను. అదండి, ఆ చామదుంపల ఆకులు మీరు చూడొచ్చు. ఇందాక నేను ఆ 5 layer చెప్పేటప్పుడు అది చెప్పడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ ఈ క్లిప్ యాడ్ చేశాను. ఇదేమో ఇంకొక బిట్ అండి, అంటే విడివిడిగా చిన్న చిన్న బిట్స్ చేసి ఇన్నర్ క్రాప్స్ లాగా నేను వేస్తూ ఉంటాను. మీరు ఇంతకుముందు వీడియోస్లో మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇదేమో జపనీస్ రోజు జామ మొక్కలు ఉన్నాయి ఒక చిన్న బిట్లో. ఆ బిట్లో ఇప్పుడు నేను వంగనారు వేయించాను. ఇది కూడా అంతేనండి, ఒక 2 feetకి ఒక మొక్క ఉండేలాగా చూసుకున్నాం. నర్సరీలో చామంతి మొక్కలతో పాటు కొన్ని వేరే మొక్కలు కూడా తీసుకున్నాను. మిరియాల చెట్లు తీసుకున్నాను ఒక 2, అలాగే మార్నింగ్ గ్లోరీ రెడ్ కలరు ఇంతకుముందు ఉండింది నా దగ్గర, ఈ మధ్య పోయిందండి, అందుకని మళ్ళీ తీసుకున్నాను దాన్ని. ఇదండి, ఇదే మార్నింగ్ గ్లోరీ అంటే. అవి లింగాక్షులు, అవి సీడ్స్ కోసం అనేసి తీసుకొచ్చాను. చామంతులు నాటేసిన తర్వాత క్లిప్ పెడుతున్నాను. ఇదండి, ఎల్లో కలరు. ఇదేమో ముద్ద చామంతి. ఇదేమో ముద్ద చామంతిలోనే డార్క్ ఎల్లోకి మధ్యలో రెడ్ కలర్ వచ్చింది. ఇదేమో వైట్, ఏమో పీచ్ కలర్లో మధ్యలో రెడ్ కలర్ వచ్చింది. ఇదేమో మెరూన్ రెడ్, మనం అమ్మవార్లకి వాళ్ళకి పెడుతూ ఉంటాం కదా ఆ కలరు.
ఇదేమో ఫ్లవర్ బొకే చామంతి అని ఇచ్చారు, చాలా బాగుంది ఇది. ఇదేమో డిసెంబర్ పువ్వు కలర్లో నామాల్లాగా వచ్చినాయి. ఇది లైట్ ఆరెంజు, ఇది వైట్ పెద్ద పువ్వు వస్తుంది కదా అది, ఇది డిసెంబర్ పువ్వు కలరు. ఇంకా మరువం అలాగే దవనం కూడా తీసుకున్నాను, అవి కూడా ప్లాంటేషన్ చేసేసాం. ఇసుక వేసి వేయడంతో కింద ఆకులు కూడా వేసి, ఎండిపోయిన ఆకులు వేసి జాగ్రత్తగా వేయించాను, చూడాలి. ఇదేమో వైలెట్ కలర్ చిలకడ దుంప, అది కూడా కొనుక్కొని వచ్చాను. ఇదండి కలర్స్ అన్నీ. ఇవన్నీ నెక్స్ట్ ఇయర్కి కానీ బతికితే చాలా బాగా ఫ్లవరింగ్స్ వస్తాయి, పువ్వులు వస్తాయి. చూడాలి, ఎలా అయినా వీటిని బతికించడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఒక 10 days ఇట్లా బయట ఉంచాం, కానీ తర్వాత చెట్లు నీడలో పెట్టేయాలని వాళ్ళు చెప్పారు. ఈ డార్క్ వైలెట్ కలర్ చామంతి పువ్వులని మాత్రం ఎంత బాగా సీతాకోకచిలుకలు అట్రాక్ట్ అవుతున్నాయంటే, ఎప్పుడు చూసినా ఆ చెట్టు మీద ఒకటో రెండో సీతాకోకచిలుకలు ఉంటూనే ఉంటున్నాయి. అందమైన పువ్వులు ఏవంటే రోజెస్ అని చెప్తాము, కానీ చామంతులు చాలా అందంగా అనిపిస్తున్నాయి ఈ కలర్స్ అన్నీ చూసిన తర్వాత. కానీ ఇవి సీజనల్ కదా, రోజెస్ అయితే ఎప్పుడూ వస్తాయి కాబట్టి మనకి బాగుంటుంది దేవుడికి పెట్టుకోవడానికి వాటికి. ఇవి నవంబర్, డిసెంబర్, జనవరి కల్లా అయిపోతాయి కదా. ఇదండి ఇలా ఎండిపోయిన ఆకులన్నీ ముందు వేయించి ఇసుక వేసి ఆ చెట్లన్నీ ప్లాంటేషన్ చేయించాను. అలా చేయడం వల్ల ఏర్లు బాగా వాటికి కింద ఊరుతాయి. కొంచెం కోకోపీట్, మట్టి, ఇసుక, ఎండాకులు ఒక లేయర్ వేసి దానిపైన ఇసుక వేసి దానిపైన కోకోపీట్, దానిపైన మళ్ళీ మట్టి, అలా లేయర్స్గా వేసుకుంటూ వచ్చి ప్లాంటేషన్ చేయించాను. చూడాలి ఈసారి. ఖజానా డక్స్ ఒక 4 తీసుకుని వచ్చాను నేను. ఫస్ట్ వీడియోస్లో కొన్నిటిల్లో అన్నీ ఉన్నాయి, పిల్లలు కూడా ఉన్నాయండి వీటికి, అవి చనిపోయినాయి, 2 మిగిలి ఉన్నాయి ఇప్పుడు. ఇంకా మిగిలిన మొక్కలు కూడా ప్లాంటేషన్ చేయించేస్తున్నాను. ఇక్కడ కనకాంబరం ఒకటి కనిపిస్తుందా మీకు, డార్క్ రెడ్ కనకాంబరం, టమోటా రెడ్ లాగా. ఇక్కడేమో నేను మిరియాల చెట్లు వేయిస్తున్నాను, అంటే 2 చెట్లే తీసుకుని వచ్చాను ట్రయల్ కోసం. మన క్లైమేట్కి ఇక్కడ మనం బతికితే మళ్ళీ ఒక 10 plants అలా తీసుకొచ్చి వేయొచ్చు అనేసి ప్రస్తుతానికైతే 2 చెట్లే తీసుకుని వచ్చాను. దీనికి కూడా అంతే, ఎక్కువ వాటర్ ఉండి ఊటెక్కుతూ ఉంటే ఈ చెట్లు బతకు అని చెప్పారు వాళ్ళు, నర్సరీ వాళ్ళు. ఎప్పుడూ నీడగా ఉండాలి, వెట్నెస్ ఉండాలి, కానీ వాటర్ ఎక్కువ ఉండకూడదని చెప్పారు. అంటే అందుకే ఇవి కొండ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి మిరియాలు అవి వస్తూ ఉంటాయి. మీరు గమనిస్తే ఈ చెట్టుని నేను కొంచెం మట్టి, ఎరువు, ఇసుక అన్నీ కలిపి వేయిస్తున్నాను. ఇది ఈ మునగ చెట్టు అంతా అల్లుకోవాలని అనుకుంటున్నాను, కానీ మరి ఎంతవరకు వస్తుందో చూడాలి. మిరియాల చెట్లు మనకి కేరళలో ఎక్కువ కదా, అలాగే మనకి అరకు ఈ ప్లేసెస్లో కూడా మిరియాలు బాగా వస్తూ ఉంటాయి. ఏదైనా సరే నీడలో వేయాలండి దీన్ని. నీడ అంటే చెట్టు దానికి సపోర్ట్ ఉండాలి, కీపర్ కదా, అది వేరే చెట్టు మీద ఆధారపడి ఇగుర్లు పెట్టుకుంటూ వెళ్తుంది. చూద్దాం, నేను మళ్ళీ నెక్స్ట్ ప్రీవియస్ ఫ్యూచర్ వీడియోస్లో ఇది ఎంతవరకు ఎదిగింది అనేది నేను చూపిస్తాను. దాన్ని ఫుల్గా వాటరింగ్ చేసేసి ఇట్లా వదిలేసాము. ఇంకా లేవు అవేలే. మునగ చెట్లు ఏమవుతూ ఉన్నాయంటే నీడ అయిపోయి మాకు కాయలు రావట్లేదు. చెట్టు ఏమో బాగా హైట్ అయిపోతుంది కానీ కాయలు రావట్లేదు. అందువల్ల నేను వాటికి మిరియాల చెట్లు పెట్టేద్దాము, ఆ చెట్లు అనవసరంగా కొట్టేయడం ఎందుకు, చాలా హైట్ ఎదిగిపోయినాయి కదా అని మిరియాల చెట్లు తీసుకుని వచ్చాను. ఇదండి, ఇదేమో ఇంకొక ప్లాంట్, ఇది ఇంకొక మునగ చెట్టు ఉంది, ఇంకొక సైడ్ ఉంది ఇది. అది కూడా అంతే, చాలా హైట్ వెళ్ళిపోయింది. ఫస్ట్లో చాలా కాయలు ఉన్నాయండి. ఫామ్ టూర్ వీడియో ఒకటి ఉంది, ఫామ్ టూర్ పార్ట్ 1 అని పెట్టున్నాను. దాంట్లో చూడండి ఈ చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయి అంటే కనీసం ఒక 100-150 కాయలు కాసుకుంటారు ఎట్ ఏ టైం. అలాంటిది ఇప్పుడు అసలు ఒక్క కాయ కూడా లేదు. ఇంకా అందుకనేసి వాటికి ఈ మిరియాల చెట్లో లేకపోతే ఏదైనా పాదులో పెట్టేద్దాము, అనవసరంగా కొట్టేయడం ఎందుకనేసి అట్లా వదిలేశాను. మా తోటలో పనిచేసే అతనేమో
అన్నేమో ఎందుకమ్మా కొట్టేద్దాము మళ్ళీ ఎగురులు పెట్టుకుని కాయలు వస్తాయి అని చెప్పారు, కానీ నేను దానికి ఒప్పుకోలేదు. మిరియాలు అయిపోతాయి. ఏంటంటే చాలా హైట్ పెరిగిపోయిందండి. ఒక 30 ఫీట్ 25 ఫీట్ పైనే ఉంది ఆ చెట్టు ఒక్కొక్కటి. దానికి అలాగే ఉంచేసి దానికి మిరియాల చెట్లు వేసేస్తున్నాను. ఇది కానీ బతికితే ఇంకొక 4-5 మొక్కలు తెచ్చి వేసేయచ్చు. ఇంకా ఇదేమో స్వీట్ బత్తాయి అండి, అంటే మనం జ్యూస్ తీసుకుంటాం కదా బత్తాయి పండ్లు అవి. ఇంతకుముందు కోసాం కానీ ఫస్ట్ 1-2 కోసం కోయడం కూడా ఎప్పుడు వస్తూ ఉంటాయి, కానీ చిన్న కాయలే ఏంటో చెట్టు నిండా కాయలు ఉన్నాయి, కానీ చిన్న చిన్న కాయలే పండిపోతున్నాయి. మరి ఫర్టిలైజర్స్ నేను బయట నుంచి తెచ్చిన ఏమి వేయట్లేదు కదా, నార్మల్గా ఎరువు అవి ఇవి వేస్తూ ఉంటాను, మజ్జిగ అట్లా చల్లిస్తూ ఉంటాను, కానీ ఫర్టిలైజర్స్ డిఏపీలు అవి యూరియాలు అట్లా ఏం వేయట్లేదు. చూడాలి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.